మునుగోడు బైపోల్లో మొత్తం 47 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి శ్రవంతి తప్ప ఏ ఒక్కరు కూడా కనీసం 5,000 ఓట్ల మార్కును దాటలేకపోయారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు కాకుండా చిన్న చితక పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు చాలా మంది ఈ బైపోల్లో పోటీ చేశారు. అయితే వారెవరు కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. బీఎస్పీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మినహాయిస్తే మిగతా 43 మంది అభ్యర్థులు మొత్తం ఓట్లు 13,618 ఓట్లు మాత్రమే. అందులో బహుజన సమాజ్ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన శంకరాచారి బరిలోకి దిగారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నాక జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీఎస్పీ బాగానే కష్టపడింది. బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా ప్రధాన పార్టీలతో సమానంగా బీఎస్పీ ప్రచారం నిర్వహించింది. అయితే ఫలితాల్లో మాత్రం 4,145 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా మునుగోడులో పోటీ చేశారు. ప్రజాశాంతి పార్టీని ఈసీ ఇనాక్టివ్ చేయడంతో కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ఆయన ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పాల్ చుట్టేశారు. వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనను గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయలతో మునుగోడు ప్రజలకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, మునుగోడును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఓటర్లు ఆయనను మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో కేఏ పాల్ 805 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. యుగతులసి పార్టీకి చెందిన శివకుమార్ ఈ ఎన్నికతో బాగా పాపులర్ అయ్యారు. టీఆర్ఎస్ ఫిర్యాదుతో సీఈఓ వికాస్ రాజు ఆయనకు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ను కేటాయించారు. అయితే దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో సీఈఓ శివకుమార్కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. టీఆర్ఎస్ నాయకులు భయపడినట్లుగానే రోడ్డు రోలర్ గుర్తుకు ఈ ఎన్నికల్లో 1,874 ఓట్లు పోలయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీకి చెందిన మారమోని శ్రీశైలం యాదవ్ కూడా ఈ ఎన్నికతో ఫేమస్ అయ్యాడు. అందుకు కారణం ఆయన గుర్తు చపాతి రోలర్. ఈ గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఈ గుర్తును తొలగించాలని, లేకుంటే క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని ఈసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ వారి అభ్యర్థులను పట్టించుకోలేదు. చపాతి రోలర్ గుర్తుతో పోటీ చేసిన శ్రీశైలం యాదవ్కు 2,407 ఓట్లు పోలయ్యాయి. ఏర్పుల గాలయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా మునుగోడు బరిలో దిగారు. ఈయనకు దళిత శక్తి ప్రోగ్రాం సపోర్ట్ ప్రకటించింది. గాలయ్య గెలుపు కోసం డీఎస్పీ ప్రెసిడెంట్ డాక్టర్ విషాదరథన్ ఇతర కార్యకర్తలు మునుగోడులో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాజ్యాధికారం వస్తే తప్ప బహుజనుల బతుకులు మారవనే సిద్ధాంతంతో వారు ప్రచారం నిర్వహించారు. అయితే వారి మాటలను మునుగోడు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఏర్పుల గాలయ్యను 2,270 ఓట్లకే పరిమితం చేశారు.
ఇంకా వీరు కాక 39 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు మునుగోడులో పోటీ చేశారు. ఇందులో 37 మంది నోటాకి వచ్చిన 480 ఓట్లు కూడా సాధించలేకపోయారు. రాజేందర్ ఇస్లావత్ 502, ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు 511 మాత్రమే నోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.